హవ్యూస్ నిన్న నైట్ నాకు కావ్యాస్ మీడియా టీం నుంచి ఒక మెసేజ్. ఆ మెసేజ్లో కొన్ని పిక్స్. ఏంటి ఆ పిక్స్? 2029లో అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో ఏడతల్లిని నరికినట్టు రఫా నరికేస్తాం పడకల్లా. ఒకటి, రాజరెడ్డి రాజ్యాంగం పాలన నుంచే మొదలు. 2, 3 కొట్టారు తీసుకున్నాం, మేము వస్తాం, కూ డాష్ ఇచ్చి చెక్కేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నొస్తాడు, అంతు చూస్తాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రఫా నరికేస్తాం నా కొడకల్లారా. అసలు ఈ పోస్టులు చూసి నాకు నిజంగా ఇది మార్ఫింగా నిజమండి అన్న. నిజమండి. ఏకంగా లోకేష్ ట్వీట్ చేశాడు, అచ్చెన్నాయుడు ట్వీట్ చేశాడు, అండ్ న్యూట్రల్గా ఉండే కామన్ పబ్లిక్ సైతం ఆ ఫోటోలని షేర్ చేస్తూ ఏపీ పోలీసుకి ట్యాగ్ చేస్తున్నారండి అన్నారు. అంటే ఏంటి? ఇంత దారుణంగా పబ్లిక్గా ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ గుడ్లప్పగించి చూస్తుంది తప్ప ఆ ప్లకార్డులు పట్టుకొని తాట తీసి ఆరేయాల్సింది పోయి సైలెంట్గా ఉన్నారు. అంటే ఇది కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా? నార్మల్గా ఎక్కడో ఎవడో సోషల్ మీడియాలో ఏదో చిన్న పోస్ట్ పెడితే, ఒక కామెంట్ పెడితే, వాడు ఎవడు ఎక్కడుండని చెప్పేసి ఐపీ అడ్రస్ వెతుక్కొని మరి వెళ్ళి వాడిని పట్టుకొచ్చి లోపలేస్తున్నారే. ఇదేంటి అసలు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 2019-24 మధ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలనగానే భయపడ్డే. మా రంగనాయకమ్మ వేరే ఎవరో పెట్టిన పోస్టులు జస్ట్ షేర్ చేసింది, ఆమెను ఇబ్బంది పెట్టారు. అంకబాబు గారు మా జర్నలిస్టు, ఆ పెద్ద ఆయన వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక న్యూస్ అది, దానిని షేర్ చేశాడు, దానికి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. నేను మచిలీపట్నం ఎంపీ బాలసరి, ఆనాడు ఈనాడు ఆయనే, అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకి ప్రయారిటీ ఇవ్వటం లేదు, గతంలో ఉన్న రెస్పెక్ట్ అనేది ఇప్పుడు కనిపించడం లేదు, రఘురామకృష్ణ దూరమైనట్టు కూడా ఇన్ని దూరం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఆయన దూరం పెట్టుకోవద్దని చెప్పేసి పాజిటివ్లో మాట్లాడుతున్నాను. నన్ను తీసుకెళ్ళినే ఓరే నాయన, అది పాజిటివ్ నెగిటివ్ అనేది అనవసరం. మా గురించి మీరు మాట్లాడతారా? మా గురించి మాట్లాడితే భజన చేయాలి అంతే, మా గురించి మాట్లాడితే మేము దేవుళ్ళని పొగడాలి అంతే. ఇలా అండి ఆ రోజు ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి. పబ్లిక్కి ఎవడన్నా చిన్న పోస్ట్ పెట్టిన, పబ్లిక్గా బయట ఎవడన్నా ప్లకార్డు పెట్టినా, బ్యానర్ పెట్టినా ఇక చుక్కలే ఇంకా అసలు. అప్పుడు అంత అలర్ట్గా ఉన్న పోలీసులు ఈరోజు ఏం చేస్తున్నారు అసలు? 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో వేటతలు నరికినట్టు నరికేస్తా కొడకల్లారా అని పోస్టులు పెడితే, నిన్న పల్నాడుకు సంబంధించి రెంటాల సత్యనపల్లి నియోజకవర్గంలో నాగమలక్ష్మి ఎవరు ఆ బెట్టింగ్లుగా చనిపోతే 1 year అవుతుంటే ఆ మనిషిని పరామర్శిస్తాను, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి జగన్ వెళ్తున్న మూమెంట్లో పోలీసులు పర్మిషన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 3 పర్సనల్ వెహికల్స్ అండ్ 11 కాన్వాయ్కి అన్నట్టు. ఆ తర్వాత ర్యాలీ అన్నప్పుడు 100 మంది అన్నారట. నేను చూసారా ఎంతమంది? అసలు శవంతో మొదలైనటువంటి ఈ పార్టీ శవం కనిపిస్తుంది, రాజకీయం చేసింది. నిన్న ఏకంగా ఆ ర్యాలీలో 2 శవాలు లేచాయి. సారీ అనకూడదు ఈ మాట, బట్ తప్పట్లా. సింగయ్య ఆయన వచ్చేసి ప్లంబర్ అట, వయసు 50 సంవత్సరాల పైన, 001 నెంబరు కారు. అది ఎవరిదిరా ఏంట్రా అన్నప్పుడు ఈ దేవినేని అవినాష్ దగ్గర ఉంటాడంట అతను. జగన్మోహన్ జాన్ జిగిరి అంట, థింక్ హరీష్ అనుకుంటా అతని కారు. ఆ కారులోనే అవినాష్ కూడా ఉన్నాడంట. ఈ మనిషిని గుద్దుకొని వెళ్ళిపోయారండి. కనీసం ఆ గుంపుల మంద, ఆ సైకో మంద, అరే మనిషి పడిపోయాడరా, కారు గుద్దిందిరా అని కనీసం చూసింది లేదు, ఆసుపత్రిలో చేర్చింది లేదు. తీరా అందరూ వెళ్ళిపోయాక బాడీ పడి ఉంటే మనిషిది, అప్పుడు హాస్పిటల్ చేస్తే చనిపోయాడమ్మా అని చెప్పేసి అని. ఎంత దారుణం అండి అసలు వీళ్ళు. వీళ్ళని ఏపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. ఇప్పుడు వాళ్ళంతా సైకోలు, ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు, చంపేస్తా నరికేస్తామని. అండ్ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చింది ఎంతమంది, వాళ్ళు ఎంతమంది వచ్చిన్నారు, వెహికల్స్ ఎన్ని వచ్చి ఉన్నాయి. ఇవైనాయి సత్తెనపల్లి రెంటాలన్న సంథింగ్. మళ్ళీ అక్కడ ఓ మనిషి పాపం జయవర్ధన్ రెడ్డి అనమాట, పాపం మెడికల్ షాప్ ఏదో రన్ చేస్తాడంట. ఆ సింగయ్య అనేది చనిపోయింది జగన్ చూస్తానికి వచ్చి. ఇతనికి సంబంధించి కూడా ఆ జనాల గుంపులో తొక్కిసలాట సత్యమట్ పడిపోయాడు, తొక్కుంటూ వెళ్ళిపోయారు. ఇంకా అంత వెళ్ళిపోయాడు. చూస్తే బాడీ ఉంటే ఏందని చూస్తే అప్పుడు మనిషి చనిపోయాడు. ఆ మనిషిని చంపేశారు.
మరల నిన్న చనిపోయిన నిన్న ఎవరైతే పరామర్శ కుటుంబం అంటే వెళ్ళాడు నాగమల్లేశ్వరం, ఎవరు ఇతను? వైసీపీకి సంబంధించిన మాజీ ఉప సర్పంచ్. అతను జనవరి అధికారంలో ఉండగా చేసిన శకలన్నీ చేసి బెట్టింగ్లు భయంకరంగా వేశాడు. జగన్మోహన్ రెడ్డి మరల అధికారంలోకి వస్తాడని చెప్పేసి బెట్టింగ్లు వేసి రోడ్డున పడ్డటువంటి వైసీపీలు కుప్పలు కుప్పలు ఉన్నారు. అసలు ఎవడన్నా 170 వస్తే అసలు ఎక్కడన్నా ఎంత అద్భుతమైన పరిపాలన నువ్వు అందించు. 1-2 సీట్లు పక్కనోడికి వస్తాయి కదా. వైనాట్ 175 ఏమైంది? ఈ నాగమల్లేశ్వరం రకం బెట్లు కాసి మరలా జగన్ అధికారికి వస్తాడు, బెట్టు కాశాడు అప్పు చేసి. జగన్మోహన్ రెడ్డి పార్టీ రాలా. జూన్ 4, 2024 రిజల్ట్ వచ్చింది. ఇక అతను భయం వేసింది, ఈ అప్పు అంతా తీర్చాలి, జగన్ అధికారంలో లేడు, ఇంకేం చేయాలి. జూన్ 5వ తారీఖున పురుగు మంది ఆగాడు, ఆసుపత్రి అడ్మిట్ చేశారు. జూన్ 9 చనిపోయాడు. మరి ఈలోపు మాజీ ఉప సర్పంచ్ కదా అంబటరాంబాబు చెప్పాడంట, అరే నాయన మన పార్టీ వాడు అతను అంటే కీలకమైన నాయకుడు, బెట్టింగ్ కాసాడు, మనం మరలా గెలుస్తామని, ఓడిపోయాం కదా, దాంట్లో వాడు ఇంకా భయపడి పురుగుల మంది ఆగాడు అప్పు తీర్చలేక అని చెప్పినప్పుడు ఆ అప్పు ఎవరికైతే చెల్లించాలో వాళ్ళకి చెల్లించాలి కదా, పార్టీ నుంచి చెల్లించరు. పోనీ చావుబుద్ధి ఆసుపత్రి ఉన్నాడు కదా, వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి ట్రీట్మెంట్ ఎంత అవుతుందో నేను చూసుకుంటా అని చెప్పేసి డాక్టర్ని అడిగేసి బతికించాలి, అది చేయలే. మనకి శవం కావాలి అంతే. చావుబుద్ధుల మధ్య చచ్చేలా చావుబుద్ధుల మధ్య కాపాడొద్దు, వాడు చనిపోవాలి, అప్పుడు శవరాజకం చేయాలి. ఇది ఇలా బతుకు. అయ్యా చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా లోకేష్ గారు, ఏం జరుగుతుంది ఏపీలో? ఏంది శవరాజకీయాలు? అండ్ ఏంటి దిక్కుమలైనటువంటి దారుణమైనటువంటి భయంకరమైనటువంటి ఆ ఫ్లెక్సీలు ప్రదర్శించడం ఏంటి, ప్లకార్డులు పట్టుకోవటం ఏంటి, రప్ప నరుగుతున్న ఆ కొడకలారని చెప్పేసి పోస్టులు పెడితే అసలు ఎవడన్నా ఏపీకి వస్తాడా? ఇంత దారుణం ఏంటండి అసలు? కూటమి ప్రభుత్వం సీరియస్ చెప్తాం, ఫెయిల్యూర్. మీరు పెట్టుబడులు ఎన్నెండి పట్టరండి, అమరావతి పునర్నిర్మాణం చేయండి, పోలవరం కట్టండి, ఇవన్నీ ఓకేనండి. శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయండి అసలు? సైకో బ్యాచ్, గంజా బ్యాచ్, ఇదిగో ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఈ పిల్ల సైకోలు ఈ రకం చెలరేగుతుంటే ఏంటండి? ఇంకా రేపు 2029 ఎన్నికలప్పుడు కూడా చెలరేగిపోతారు వీళ్ళు. ఇంకా మీరు వైసీపీకి సంబంధించి ఏ చిన్న తప్పు మీకు కనపడ్డా మీరు ఉపేక్షించొద్దు. ఏ పిల్ల సైకోడు కావచ్చు, పెద్ద సైకోడు కావచ్చు, ఓపెన్గా బహిరంగ ఇలా గనక ప్రదర్శిస్తే ప్లకార్డులు కావచ్చు, లేదన్నప్పుడు వార్నింగ్లు కాసిస్తూ పోస్టులు పెట్టినా వారిని ఇమీడియట్గా ముందు లోపలేండి, రౌడీ షీట్ ఓపెన్ చేయండి, వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది. లేదన్నప్పుడు పీడీ యాక్ట్ ఓపెన్ చేయండి. సమాజానికి ఎంత ప్రమాదం అండి ఇటువంటి వాళ్ళు? అసలు ఇంత దారుణం ఏంటండి అసలు? ఇంత ఘోరం ఏంటండి అసలు? అరే ఆ పోస్టులు చూస్తే నాకే ఉనికి వచ్చింది అసలు, నిజంగా అండి, ఐ స్వేర్, నిజంగా నైట్ ఆఫ్ ఉనికి వచ్చింది అసలు. అరే ఏంట్రా అసలు ఇది ఏపీలో ఏం జరుగుతుందిరా అని. ఇప్పటికీ జగనే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఫీల్ అవుతున్న అధికారులు బోల్డ్ ఎంతమంది. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసర్ జగన్ ఫోటోలే ఉంటాయి. ఇప్పటికే పోలీసులు వచ్చేసి జగన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, జగన్ ఏం చెప్తే చేస్తారు. ఏంటి అసలు? ఏపీకి సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు కూడా మరలా చెప్తున్నా, సారీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, ఈ ప్రెసిడెంట్ మీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఏపీలో ఉన్నటువంటి వైసీపీ అభిమానుల దృష్టిలో మీరు లేనట్లు లెక్క. వాళ్ళకి జగనే సీఎం. ఇంకా మరి చెప్తా, మీరు లేనట్టే, ఇంకా జగనే సీఎం. ఇంకా వారికి రైమింగ్ కోసం వాడతల్లా. దయచేసి ఇప్పటికైనా పోలీసులు పుణ్యం ఉండిద్ది, ఇటువంటి సైకో బ్యాచ్ని ఏరేయండి. కౌన్సిలింగ్ ఇస్తారా, తీసుకుని లోపల వేస్తారా, వేయండి. ఇంత దారుణంగా పబ్లిక్గా ప్లకార్డులో పెట్టుకుని ప్రదర్శిస్తా పోతా అంటే ఏంటి అసలు? నేను మరలా చెప్తున్నా, అవి మార్ఫింగ్ ఏమనుకున్నా, వాంటెడ్ అని క్రియేట్ చేసిన ఫోటోషాప్ అనుకున్నా. ఎప్పుడైతే లోకేష్ షేర్ చేశాడో, అచ్చెన్నాయుడు షేర్ చేశాడో, కొంతమంది సోషల్ మీడియాలో పోలీసులకి అటాచ్ చేసి ఆ పోస్టులు పెట్టారో, అప్పుడు నువ్వు బాబు నిజమే కదా అనిపించింది నాకు. సీరియస్ అండి, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది శాంతి భద్రత విషయంలో. ఏపీలో ఎన్ని దారుణాలండి 1 yearలో. ఎస్, మీరు హంతకులు పట్టుకుంటున్నారు, ద్రోహులు పట్టుకుంటున్నారు, నిందితులు పట్టుకుంటున్నారు. జరగకుండా కదా చూసుకోవాలి.